తెలుసు కదా తెలంగాణలో పుట్టుకూర పప్పు ఫేమస్. మస్తు కమ్మ ఉంటుంది. తింటున్నా. మీరు కూడా తిన్నారా? మీరేం కూర? లేక లేక ఇవాళ ఒకటి ఓన్ వాయిస్ తోటి వీడియో చేస్తున్నా. ఏమైనా పిచ్చి మాట్లాడితే మాత్రం ఏమనుకోకూడదు. ఇంకోట మాట్లాడుతున్నా. ఆకలి బాగా అవుతుంది. 12 అవుతుంది. ఇంకా తినలేదు. ఇప్పుడే మొదలుపెట్టిన. తింటే మస్తు బట్టలు ఉన్నాయి కుట్టేటి. నెల రోజుల నుంచి వాడ మూడు కూడా కుట్టుడు లేదు. గిన్నె చేసి అసలు కింద పద్దు. పొద్దుగాల దీంట్లో పుట్టుకూర అడిగిన నీట్గానే ఉంది కదా మళ్ళీ నన్ను తింటున్నా. మళ్ళీ గిన్నె తోమాల్సి వస్తుంది. కుర్తి సబ్బు మెలుగుతుంది, నీళ్ళు మెలుగు. అసలు ఈ పుట్టుకూర తక్కువ తింటుంటే నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. నాకైతే నాకు మస్తు ఇష్టం. మస్తు ఫేవరెట్ నాకు పుట్టుకూర. మా ఆయనకు కూడా చాలా ఇష్టం. ఈ పుట్టుకూర తక్కువ పచ్చులుగా వేసుకొని తినాలి. మస్తు కమ్మ ఉంటుంది. మీరు తిన్నారా లేదా? ఇంత నేనైతే ఇంటనే ఉన్నాను. ఇంకా తిన్నారా ఆంటీని ఫేమస్ చేసినట్టు నన్ను కూడా చేయొచ్చు కదా. తిన్నారా మస్తు అన్నది కానీ నాకు అసలు ఒక్క వీడియో పడతలేదు. ఏదో పడతలేదు. నేను కూడా ఏదైనా చెప్పాలి క్రియేటివ్ బాగు. ఇగో వీడియో చూసి వదిలేయకుండా జర లైక్ కొట్టి షేర్ చేసి వీడియో మంచిగా ఉందా లేదా ఇట్లాంటివి చేస్తే బాగుంటుందని జర కామెంట్ చేయాలి ప్లీజ్. సదమ్మ ఖరాబ్ అవుతుంది. ఇగో దీనికోసమని 300 రూపాయల రీఛార్జ్ చేయిస్తుంది మా ఆయన. 300 రూపాయలు రీఛార్జ్ చేయించినా ఏం పనికి వచ్చేటట్లేదు. వచ్చిరు 8000 సబ్స్క్రైబర్లు కానీ లైక్లు షేర్లు ఏమొస్తలేవు. ఇక బంద్ చేస్తా చూసి చూసి. ఇట్లనే అయిందనుకో తీసేస్తా ఛానల్ గమ్మ. ఈ ఛానల్ వేలం పెడుతున్నా. ఎవరైనా కొనుక్కునేది ఉంటే కొనుక్కోని మళ్ళీ. వేలం పెడుతున్నా. ఎవరైనా కొనుక్కునేది ఉంటే కొనుక్కోని మళ్ళీ. ముందే 8164 ఎంతనో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇదేంటి వ్యూలు. ఇంకా మానిటైజేషన్ కాలేదు. బెల్లం పెడుతున్నా కొనుక్కోని. ముందే చెప్తున్నా రేట్ అయితే 1,00,000 రూపాయలు. మీ ఛానల్లో ఉండి కొనుక్కుంటాడు అని అనుకున్నాను. ఉంటారు కొనుక్కొని అటనన్నా బాగుపడతాను.